హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చందు ట్యాక్సీ వాళ్ళ. చూస్తున్నారు, ఈరోజు ఊబర్ రెంటల్ పడింది. స్టార్ట్ చేసాగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ తీసాను, కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేయగానే రెంటల్ పడింది. స్టార్ట్ చేయగానే చూడండి, పొద్దున్నే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. మాసా ట్యాంక్ సిగ్నల్ ఫ్లేవర్ కింద. ఈ సిగ్నల్కి 2 times ఆగాల్సి వస్తుంది. ఫిలిం నగర్ దగ్గరకు వచ్చేసాము. ఇక ఫిలిం నగర్ దగ్గర కూడా అట్టనే ఉంది, లైట్గా చినుకులు పడుతున్నాయి, వర్షం వచ్చేటట్టుంది. ఇందాక వచ్చింది బట్ ఆగిపోయింది, ఇప్పుడు వస్తుందేమో మళ్ళీ. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేదు. ఇప్పుడు మనం ఫిలిం నగర్ దాటేసి మాదాపూర్ వచ్చేసాము. జూబ్లీ హిల్స్ మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఏదో కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేస్తానికి వెళ్తున్నానండి. వెళ్ళంగానే ఇప్పుడు మంచిగా రెయిన్ స్టార్ట్ అవుతుంది. కస్టమర్ ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆరామ్సే పడుకొని పోయారు. నేను మంచిగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేస్తున్నా. కేబుల్ బ్రిడ్జ్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు మన హైదరాబాద్లో? ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఆరామ్సే వచ్చి చూడొచ్చు. ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇవాళ. కానీ వర్షం ఇంకెక్కువ వస్తేనే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మన హైదరాబాద్ మొత్తం చెరువులు. లైట్గా వస్తే పర్లేదు, మంచిగా ఉంటుంది, కూల్ వెదర్. కేబుల్ బ్రిడ్జ్ దాటేసి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ రూట్ బ్యాక్ వెళ్ళాలి. రెంటల్ బుకింగ్ కాబట్టి మళ్ళీ 1 way చేసినా చాలు. మళ్ళీ అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని 1-2 hours వెయిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. వర్షం ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంది, అటు సైడ్ కంటే ఇటు కొంచెం ఎక్కువ ఉంది. అంటే వస్తున్న కొద్దిగా పెరుగుతుంది వర్షము. ఐటీసీ కోహినూర్, మన గచ్చిబౌలి ఐటీసీ కోహినూర్ చాలా బాగుంటుంది హోటల్. రైట్ సైడ్ ఇన్ఆర్బిట్ మాల్. స్ట్రైట్కి వెళ్తే మన ఐకియా ఫ్లైఓవర్ అండి. ఐకియా ఫ్లైఓవర్ ఎంట్రన్స్. వర్షం మాత్రం బాగానే వస్తుంది. వస్తున్న కొద్దీ పెరిగింది వర్షము. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇట్లా వర్షం ఉందని చెప్పేసి. అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు లేదు కదా వర్షము, ఇక్కడ కూడా లేదనుకున్నా. నైట్ వచ్చేసరికి ఎక్కువ ఉంది ఇంకా వర్షం. అంటే కస్టమర్ కార్లో పడుకున్నారు కదా, అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా. కస్టమర్ కూడా డిస్టర్బ్ కావద్దు కదా, అట్లా అని చెప్పి. రాయదుర్గ్ ఇంకెక్కువ వర్షం వస్తే బైక్ అన్నీ కూడా మన మెట్రో కింద ఫ్లేవర్ల కింద పెట్టేసుకొని వెయిట్ చేస్తారు మన రైడర్లు అందరూ. వర్షం వస్తుంది కదా, తడిసిపోతారు మళ్ళీ. ఇక్కడేం లేదులేండి, వర్షము ఆగిపోయింది ప్రస్తుతానికి. లైట్గా ఉంది, ఎవరు ఆగట్లేదు. మన ముందు ఆడి కార్ వెళ్ళి సైడ్ ఇచ్చేసరికి ట్యాక్సీతో మనకెందుకురా బాబు, పోనీ చేసే పని అయిపోతుందని చెప్పి. చూడండి, ఇక్కడ వర్షం ఉంది, ఇంకా పడుతూనే ఉంది. అంటే మరి ఎక్కువ లేదు, మరి తక్కువ లేకుండా ఒకే మూమెంట్లో వస్తుంది వర్షము. వైపర్కి పని పెడుతుంది. వైపర్ తిరిగి అలసిపోతుంది పాపం. హైటెక్ సిటీ జంక్షన్ దగ్గరకు వచ్చేసాం. సిగ్నల్ చూడండి, కొంచెం ముందుకు రాగానే మన కూకట్పల్లి దాటేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సిగ్నల్ చాలాసేపు టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ ఉంది, ట్రైన్కి కింది నుంచి వెళ్ళాలి. ఓన్లీ 1 way లాగా ఉంది కాబట్టి టైం చాలా ఎక్కువ పడుతుంది ట్రాఫిక్.
మొత్తానికైతే ఇప్పుడు మనం డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాం. కస్టమర్ని డ్రాప్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ ఇంకా పడుకొని ఉన్నారు, లేపాను ఇప్పుడే. ఇక్కడికి వచ్చే వరకు పడుకున్నారు. ఇదేనా కాదా లొకేషన్ అని చెక్ చేసుకుంటున్నారు కస్టమర్. ఇప్పుడు మనం బ్యాక్ రివర్స్లో వెళ్ళాలి. ఓన్లీ వన్ వే లాగా ఉంది, చిన్న రోడ్డు గల్లీలో తిప్పుకోలేము. ఇక్కడ ముందు వినాయకుని కోసం క్లోజ్ చేశారు, చూశారు కదా. ఇప్పుడు మొత్తం రివర్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం అటు ఇటు బైకు, కార్లు, ఆటోలు పెట్టేసుకున్నారు గల్లీ వాళ్ళు. అంటే ముందు ఎలాగో పోలేరు, వినాయకుని పెట్టేసాం కదా, వినాయకుని కోసం షెడ్ వేసాం కదా అని చెప్పేసి క్లోజ్ అని చెప్పి ముందే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. గల్లీలో పార్కింగ్ దొరకడం కష్టం కదా, అందుకే వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయారు. చూడండి, మనం మొత్తం రివర్స్లో వస్తున్నాము. కెమెరా కూడా చూసుకోవచ్చు. అంటే కెమెరా ఉందని చెప్పేసి కెమెరా ఏమి చూడము, మిర్రర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. మిర్రర్ అదే రెండు చూసుకుంటే బెటరు. ఒక కెమెరా ఉందని చెప్పేసి కెమెరాని చూసుకుంటూ కూర్చుంటే కుదరదు, మిర్రర్ కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు. గల్లీ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, శ్రీ ఆంజనేయం టెంపుల్. మనం వెళ్ళేసి లంచ్ చేసి వస్తే అయిపోతుందని చెప్పి బయటకు వచ్చాము. అంతలోనే మనం పబ్జీ స్టార్ట్ చేశాను. బోర్ కొడుతుందని చెప్పేసి పబ్జీ స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఏదో అప్పుడప్పుడు టైంపాస్కి వాడుతూ ఉంటాను. ఇంకా మా టీం రాలేదు, టీంకి పిలిస్తే ఇంకా టైం కుదరదని చెప్పేసి వాళ్ళు పిలవలేదు, ఒక్కడినే ఆడుతున్నా. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కదా. పబ్జీ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది, కొట్టుకోవడమే. చూడండి ఎంతలా ఉరుకుతున్నాడో పాపం. పొద్దున్నే స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ బుకింగ్, ఇప్పుడే ఫస్ట్ గేమ్ ఆడుతున్నాను కదా, అందుకే ఫస్ట్ గేమ్కి నేను స్నానం చేసి ఆడతామని నా సెంటిమెంట్. అయితే పబ్జీ కొంచెం బెటర్గా ఆడచ్చు, అందుకే నేను ప్లేయర్ని ఇప్పుడు స్నానం చేయించాక స్టార్ట్ చేశాను గేమ్. బాగుంది కలర్. ఒక్కొక్కడు కింద పడుతున్నాడు రా బాబోయ్. మనం ఎక్కడ దిగుదాం? స్పీడ్గా వెళ్ళి కింద పడిపోదామా? కిందికి రాగానే సప్ ఏరుకోవాల్సిందే. ఏరుకున్నాడు. ఎంత ఏరుకుంటే అంత, ఎంత దోచుకుంటే అంత. దొంగ వచ్చారు, దొంగల బండి చూశారు. డన్. ఎనిమిది అక్కడ ఉన్నారు, చూస్తున్నా. ఆల్రెడీ ఒకడిని కొట్టేశాడు. నేను కూడా వెళ్ళి కొట్టేద్దామని చెప్పేసి కంగారులో బయటికి వెళ్తున్నా. కొట్టే అంతే. 2 kills అప్పుడే వచ్చేసాయి. ఇంకా మన టీమ్ సపోర్ట్ ఉంటుంటే ఇంకా చాలా బాగా ఆడేవాడిని. నా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు. ఇక్కడ చాలా బెటర్ గన్ దొరికింది. అయినా సరే మనం ఇదే గన్ వాడతాం ఎక్కువ, మనకు అలవాటు అయిపోయింది అనమాట గన్ను. ఎంత ఎనర్జీ ఉంటే అంత బెటర్ కదా, కొట్టించుకున్న తర్వాత హెల్త్ తీసుకోవడానికి. మనం కొడితే పర్లేదు, మనల్ని కొడితేనే డ్యామేజ్. మధ్యలో వాట్సాప్ మెసేజ్లో డిస్టర్బెన్స్ ఒకటి. ఎనర్జీ కోసం అప్పుడప్పుడు ఇలా పూలు కూడా తినేయాలి, ఉరుకుతూనే ఉండాలి. 8 వరకు ఉరుకుతూనే ఉండాలి. ఇప్పుడు దేవులాడాలి. ఎవడెక్కడున్నాడా దేవులాడుతూనే ఉండాలి. కిందికి రాగానేమో గన్నుల కోసం వెతుకులాట, అన్నీ దొరికాకనేమో ఎనిమి కోసం వెతుకులాట. మొత్తం వెతుకుడికే సరిపోతుంది. ఒక్క ఎనిమిది లేడురా బాబోయ్. రండ్రా ఎవరైనా. సాయిరామ్ అవ్వడం రండ్రా. హెడ్ షాట్ వేస్తా. కమాన్ టెల్ మీ. వచ్చాడు కొడుకు వచ్చాడు. ఒక్కడొచ్చాడు. వీడా అత్తరోలు బయటకు వస్తాడు. వీడు ఎనిమి కాదు, ఎనిమి లాంటోడు కానీ ఎనిమి కాదు. అందులో ఉంటారు వాళ్ళు,
వాళ్ళు ఇద్దరు వస్తారు బయటికి, ఫ్రెండ్స్. హలో బ్రదర్స్ లాగా ఉంటారు ఇద్దరు లోపల. వీడు చూడు మావాడు 2వ నెంబరు పరిగెడుతున్నాడు. ఎక్కడ నాకు దొరుకుతాడా వాడికి దొరుకుతాడా అని. మావాడు మాత్రం ఆగట్లేడు. నేను నిన్ను దొరకంటారు బాబు, నాది ఒకటే రూటు, నా దారి రహదారి అన్నట్టుగా పరిగెడుతున్నాడు మావాడు. ఎవరైనా అవపడతారంటావా ఇప్పుడు? చూసుకొని వెళ్ళు, కంగారు పడకు, చూసుకొని వెళ్ళు. ఓకే రైట్, మనం కాపాడేద్దాం. భూమి మీద ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. వీనికి మళ్ళీ లైఫ్ ఇస్తే పోయేదే ఉంది. ఇంకో కిల్స్ ఎక్స్ట్రా చేస్తాడు కదా. ఎంత ఏరుకుంటే అంత బెటర్ అనమాట. చూసుకొని ఏరుకోవాలి. ఇంకా బ్యాగ్ పెద్దగా దొరికేది ఉండే, చిన్న బ్యాగే దొరికింది యావరేజ్. ఇంకా పెద్ద బ్యాగ్ దొరికింటే అయిపోయేది, ఇంకెక్కువ దోచుకునేవాడిని. దొంగ దొరికారు, ఎక్కడ ఉన్నారు బయటికి రండ్రా దొంగలు. మా టీం మెంబర్స్ అంతా ఎక్కడెక్కడో ఆడుతున్నారు. మ్యాప్ చూసేసుకుందామని చెప్పేసి. ఎనిమిది దొరికాడు ఎస్సే నాకు కొడుకుని. అంతే, పోయి ఏరుకోవడమే. మంచిగా పడుకొని ఎవరు కోపడకుండా దోచుకోవాల్సిందే. దొంగతనం చేసినప్పుడు ఎట్లనో అట్లా సైలెంట్గా దోచుకోవాలని. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు చూసుకొని దొంగతనం చేసుకోవాలి. వాడి దగ్గర చంపేశాను కదా, ఆరామ్స్గా దోచుకోవాలి. అయిపోయిన తర్వాత పక్కన నుంచి ఎవడొస్తున్నాడా మళ్ళీ లేచి చూడాలి. పరిగెడుతూనే ఉండాలి. ఇల్లో బండొస్తా చూసుకొని దూకు అంతే. స్కూల్లో ఉన్నప్పుడు లాంగ్ జంప్ కూడా దూకలేదు నేను, ఇప్పుడు దూకుతున్నాను. పరిగెత్తు చూసుకొని పరిగెత్తు. చుట్టూ బండి వచ్చింది, కొట్టు ఆగు, కొట్టు లాంగ్ జోడుకొని కొట్టు. మళ్ళీ వస్తాడు వెయిట్. కొట్టు తప్పించుకున్నాడు. కొట్టాల్సింది, కొట్టు. వాడు ఎక్కడెక్కడ వస్తున్నట్టుంది, చూసుకో. మా బండి మాత్రం వదలలేదు. వేసేవాడిని తప్పించుకున్నాడట్టుంది. అయిపోయాడా? పరిగెడుతూనే ఉండాలి. పరిగెత్తు. ఏమైనా తీసుకుందాం, షాప్కి వెళ్దాం. ఓకే రైట్ షాపింగ్ చేద్దాం. మన స్కోప్ కావాలి. 6 కొడితే హెడ్ షాట్. కథం చేంజ్ చేసుకొని పోవడమే ఇక. ఇంకా షాపింగ్ ఏముంది? ఓకే సైలెన్సరా. ఓకే రైట్ పద. తీసుకో, బుల్లెట్లు అయిపోయా, తీసుకో. దోచుకో, అన్ని పెట్టెలు దోచుకో. కథం స్టార్ట్ చేద్దామా ఇక? చాలు పద. వెనక నుంచి వస్తున్నాడు యముడు. పద. పరిగెత్తు. శంభో శివ శంభో. షాట్. అందుకే చూసుకొని కొట్టాలరా అని చెప్పేది. వెనక ముందు లేకుంటే పరిగెడుతూనే ఉంటా అంటే అంతే, రవితేజలా పడిపోవాల్సిందే. ఏం వినపడదు ఇక. అయిపోయా నీ పని, మధ్యలో వాట్సాప్ మెసేజ్ మనోడు హెల్ప్ ఇస్తాడా అంటే వీడిని కూడా వేసేసాడు. కథం అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. మొత్తానికి గేమ్ అయిపోయింది. టైంపాస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళాలి.